హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెన్సెస్ చెప్పుకుందాం. వెరీ 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 ఇంపార్టెంట్. గ్రామర్కి ఇది హార్ట్ లాంటిది. ఓకే, మనిషికి హార్ట్ ఎలాగ బ్రతికించిద్దో మన గ్రామర్ పార్ట్ మొత్తానికి టెన్సెస్ అనేది ఒక హార్ట్ లాంటిది. సో ఇది లేకుండా, ఇది తెలియకుండా మనం ఏమీ చేయలేము. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అయినా, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయినా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లోనైనా. ఓకే, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో అడ్జెక్టివ్స్ తెలిసే చాలా అనుకోవచ్చు మీరు, కానీ అందులో కూడా టెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, a deer runs faster than some elephant అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, a deer runs faster than elephant అని అనుకోండి. ఇక్కడ రన్స్ కూడా టెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా ప్రతి దానికి ఏది చేయాలన్నా కూడా టెన్సెస్ ముఖ్యం. ఈ టెన్సెస్ తెలియకుండా మనం మాక్సిమం ఏం చేయలేము. హార్ట్ అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ అన్నీ కూడా మనకి టెట్కి, డిఎస్సికి, అంటే ఎస్జిటి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి, డిజిటి, పీజిటి, ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా ఉపయోగం. సో కేర్ఫుల్గా వినండి. సింపుల్ ట్రిక్స్ తోటి మంచి మంచి క్లూస్ ఇచ్చుకుంటా మీకు నేను టెన్సెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో వీడియో నచ్చితే కంపల్సరీగా మీకు ప్లీజ్ లైక్, ఒకసారి లైక్ చేయకపోతే లైక్ చేయండి. చూడండి ఒకసారి లైక్ చేసారో లేదో, చేసి మళ్ళీ వీడియోలోకి రండి. ఓకే, ఇప్పుడు మనం టెన్సెస్ చేసుకున్నాం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ టెన్స్? అసలు టెన్స్ అంటే ఏంటి చెప్పండి. టెన్స్ అంటే, టెన్స్ ఇండికేట్స్ ద టైమ్ ఆఫ్ యాక్షన్. వాట్ ఇస్ ఇట్? టెన్సెస్ ఇండికేట్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. ఒక యాక్షన్ యొక్క కాలాన్ని తెలియజేసేదే టెన్స్. గుర్తుపెట్టుకోండి. హియర్ ఇక్కడ మనకు మెయిన్గా 3 మెయిన్ టెన్సెస్ ఉన్నాయి. అవి ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అందరికీ తెలిసింది. కాకపోతే ఈ 3 మెయిన్ టెన్సెస్ని మళ్ళీ మనం 4 సబ్ టెన్సెస్గా డివైడ్ చేస్తాం. అవే సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఈ 4 సబ్ టెన్సెస్ అంటే 3 into 4 12 tenses. Yes, let us discuss all these 12 tenses in one go. ఒకటే వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ ట్రిక్స్ తోటి. ఎస్, డైరెక్ట్లీ ఫస్ట్ వన్, 3 మెయిన్ టెన్సెస్. ప్రెసెంట్ టెన్స్, నెంబర్ 2 పాస్ట్ టెన్స్, అండ్ నెంబర్ 3 ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు ఈ 3 మెయిన్ టెన్సెస్ ని ఒక్కొక్క దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే అవి ఏమవుతాయి చూడండి. ఇక్కడ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ కంటిన్యూస్, రైట్. ఇలా ప్రెసెంట్ సింపుల్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సేమ్ ఈ 4 వీళ్ళకి కూడా అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా మనం డివైడ్ చేసుకుంటే టోటల్ గా మనకి 12 టెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ 12 టెన్సెస్ ని ఇండివిజువల్ గా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ తోటి, క్లూస్ తోటి డిస్కస్ చేసుకుందాం. The first tense is present simple. దీన్నే కొంతమంది సింపుల్ ప్రెసెంట్ అని కూడా అంటుంటారు. ఓకే, సింపుల్ ప్రెసెంట్. ఇంకొక టెన్స్, దీనికి ఇంకొక పేరు ఏంటంటే ప్రెసెంట్ ఇండెఫినిట్. సార్, కొన్నిసార్లు మీకు ఎగ్జామినేషన్ లో ఆప్షన్స్ లో ఇచ్చేటప్పుడు ప్రెసెంట్ ఇండెఫినిట్ అని కూడా ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇండెఫినిట్, ప్రెసెంట్ ఇండెఫినిట్ అని కూడా అంటారు దీన్ని. సో అప్పుడప్పుడు ఆప్షన్స్ లో మనకి తెలుసు, కానీ వాళ్ళు ప్రెసెంట్ ఇండెఫినిట్ ఇవ్వగానే ఇది ప్రెసెంట్ ఇండెఫినిట్ ఏం టెన్స్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు. అందుకే దాన్ని కూడా ఇస్తున్నాను అనమాట. ఎస్, ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లేదా ప్రెసెంట్ సింపుల్ ఆర్ ప్రెసెంట్ ఇండెఫినిట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే రెగ్యులర్ యాక్షన్స్. ఎవరైనా మనం రెగ్యులర్ యాక్షన్స్ చేస్తే, ఏదైనా ఒక పని మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటే దాన్ని
ఏమంటాం ప్రెసెంట్ సింపుల్ లో చెప్పాలి లేదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. రెగ్యులర్ గా చేయటం అంటే ఏంటి? గోయింగ్ టు ఆఫీస్, గోయింగ్ టు కాలేజ్, ఓకే, గోయింగ్ టు ఆఫీస్, మార్కెట్ ఆర్ సమ్, ఇలా రెగ్యులర్ గా చేసే ఏదైనా ఒక పని మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటే దాన్ని మనం కంపల్సరీగా ప్రెసెంట్ సింపుల్ లో చెప్పాలి. అలాగే రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే మనం హ్యాబిచువల్ గా చేస్తుంటాం కొన్ని, లిసనింగ్ టు మ్యూజిక్, ప్లేయింగ్ చెస్ ఆర్ ప్లేయింగ్, చాటింగ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇది ఒక హాబీ లాగా అనమాట. ఓకే, హ్యాబిట్ లాగా లేకపోతే హాబీ లాగా చేసే ఇవన్నీ కూడా హ్యాబిచువల్ యాక్షన్స్. అలాగే ఎవ్రీడే యాక్షన్స్, ఎవ్రీడే యాక్షన్స్, ఓకే, లేదా ఎవ్రీ అనే వర్డ్ వచ్చింది అనుకో కంపల్సరీగా అది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ నైట్ ఇలాంటి వర్డ్స్ వచ్చినాయి అంటే కంపల్సరీగా మనకి అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. ఓకే, తర్వాత ఇంకా మనకి యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్. యూనివర్సల్ ఫ్యాక్ట్స్, ఓకే, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇవన్నీ కూడా మనకి యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అన్నమాట. సో ఇట్లా చెప్పుకుంటా పోతే దానికి చాలా వస్తాయి అన్నమాట. దీని స్ట్రక్చర్ ఏంటి? మెయిన్గా దీనిలో లైక్స్ అండ్ డిస్లైక్స్ కూడా వస్తాయి. లైక్స్ అండ్ డిస్లైక్స్ కూడా వస్తాయి. ఏదైనా మనం ఇష్టపడుతున్నాం అని చెప్తే మాత్రం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పాలి. ఐ లైక్ ఇట్ అని మాత్రమే చెప్పాలి, ఇంకా వేరే టెన్స్ లో చెప్పకూడదు. ఐ ఆమ్ లైకింగ్ ఇట్ అని, ఐ హావ్ లైక్డ్ ఇట్ అని, ఓకే, అలా కాదు, ఐ లైక్ ఇట్ అంతే. ఓకే, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి అన్నమాట. దీని స్ట్రక్చర్ అంటే దీన్ని గుర్తుపెట్టుకోవటం ఎలా అనేది నేను కొన్ని యాడ్వర్బ్స్ ఇస్తాను. ఆ యాడ్వర్బ్స్ ఉంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యాడ్వర్బ్స్, what are the adverbs that we can easily recognize while identifying this simple present tense? What they are, for example, daily, regularly, always, usually, generally, every day, every week, every month, every night, okay, frequently, often, okay, often. సో ఇది ఇలా కనుక మనకి ఇవి వచ్చినాయి అంటే, ఓకే, డైలీ, రెగ్యులర్లీ, ఆల్వేస్, యూజువల్లీ, జనరల్లీ, ఎవ్రీడే, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్, ఇలాంటి వర్డ్స్ కనుక కనపడ్డాయి అంటే ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యాడ్వర్బ్స్ ఇవి ఉన్నాయంటే అది కంపల్సరీగా మనకి సింపుల్ ప్రెసెంట్ టెన్స్. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆర్ ద ఫామ్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్, అంటే దీని సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉండాలంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఓకే, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ V1 అంటే ఏంటి అంటే వర్బ్ 1, ఓకే, వర్బ్ 1 అంటే ఇక్కడ మనకి రెండు రకాల V1 యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ we go to or we play chess every day. ఇక్కడ చూస్తే వి అనేది సబ్జెక్టు, ప్లే అనేది వర్బ్, చెస్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, వి ప్లే చెస్ ఎవ్రీడే. ఎవ్రీడే ఉంది కాబట్టి అది కంపల్సరీగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలంటే వర్బ్ 1 యూజ్ చేయాలి. క్లియర్? అయితే ఇంకో సెంటెన్స్ రాస్తాను చూడండి. షీ డ్రింక్స్ మిల్క్ every night, for example, okay, or every morning. She drinks milk every day or every night or every morning. ఇక్కడేమో సింపుల్ గా ప్లే అని రాసాం, ఇక్కడికి వచ్చేసరికి ఎస్ యాడ్ చేసి వర్బ్ కి ఎస్ యాడ్ అయింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకు మనం ఇక్కడేమో వి ప్లేస్ చెస్ అని రాయాలి,
డైరెక్ట్ గా వి ప్లే అని రాసాం. ఇక్కడికి వచ్చేసరికి షీ డ్రింక్స్ అని రాసాం. అంటే సబ్జెక్ట్ డిఫరెన్స్ ఉందన్నమాట. డిఫరెన్స్ అనేది సబ్జెక్ట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ సబ్జెక్ట్ అండ్ దిస్ సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి అంటే మనకి దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ వచ్చేసరికి ఐ అండ్ వి. సెకండ్ పర్సన్ ప్రొనౌన్ వచ్చేసరికి యు అండ్ యు. ఓకే. థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ వచ్చేసరికి హీ, షీ, ఇట్ అండ్ దే. చూడండి ఇక్కడ ఈ టేబుల్లో మీరు గమనిస్తే ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఇది సింగులర్, ఇది ప్లూరల్. ఓకే. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఐ, ప్లూరల్ వచ్చేసరికి వి. సెకండ్ పర్సన్ ప్రొనౌన్ యు అండ్ ప్లూరల్ వచ్చేసరికి యు. థర్డ్ పర్సన్ ప్రొనౌన్ హీ, షీ అండ్ ఇట్. హీ, షీ అండ్ ఇట్. ఇక్కడికి వచ్చేసరికి ప్లూరల్ వచ్చేసరికి దే. ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే. ఈ హీ, షీ, ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్. ఏంటిది? థర్డ్ పర్సన్ సింగులర్. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ మొత్తానికి బేస్ ఇది ఒక రకంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం అన్నిట్లో హ్యావ్ ఆర్ హ్యాస్ ఎప్పుడు ఉపయోగించాలి, డూ ఆర్ డస్ ఎప్పుడు ఉపయోగించాలి, వర్క్ ఎప్పుడు యాడ్ చేయాలి, ఇదంతా కూడా దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ హీ, షీ, ఇట్ అనేది కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మిగిలితే ఆటోమేటిక్ గా కొంచెం సింపుల్ గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్స్ ని ఎప్పుడు కూడా సబ్జెక్ట్ వస్తే ప్రెసెంట్ సింపుల్ లో కంపల్సరీగా వర్బ్ కి ఎస్ యాడ్ అవ్వాలి. థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే హీ, షీ, ఇట్ అంత మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. అంత మాత్రమే కాదు, ఆల్ సింగులర్ నౌన్స్ అంటే బాయ్, గర్ల్, మ్యాన్, ఉమెన్, ట్రీ, బర్డ్, లేకపోతే ఒక పేరు ఏదైనా రమ్య, ఓకే, ఇట్లా ఏదైనా వచ్చినా కూడా కంపల్సరీగా అది మనకి థర్డ్ పర్సన్ సింగులరే అవుతుంది. ఇక్కడ చూస్తారు ఇంకో సెంటెన్స్ రాస్తా చూడండి. రవి డాష్, ఇక్కడ బ్రాకెట్ లో పోయిస్తున్నాను. రవి డాష్ టు మార్కెట్ డైలీ అని ఇచ్చాను, ఇక్కడ గో ఇచ్చాను. ఇప్పుడు గోస్ అవుతుందా, గో అవుతుందా అంటే ఆన్సర్ ఈస్ గోస్. ఆన్సర్ గోస్. వై? బికాస్ రవి ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్, అలాగే సింగులర్ నౌన్స్ కూడా అని చెప్పారు. ఓకే. హీ, షీ, ఇట్ అండ్ ఇక్కడ వచ్చింది. తర్వాత ఇది రెగ్యులర్ యాక్షన్, డైలీ యాక్షన్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వర్బ్ 1 వాడతాం. ఆ వర్బ్ 1 లో 2 టైప్స్ ఉన్నాయి, డైరెక్ట్ ప్లెయిన్ వర్బ్ అండ్ యాడింగ్ ఎస్ ఆర్ ఈఎస్. ఓకే. ఇలా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీనికి నెగటివ్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. కావాలంటే నోట్స్ మాత్రం కంటిన్యూస్ గా రాసుకోండి. మీరు కావాల్సిన వాళ్ళు నోట్స్ రాసుకుంటే ఈ నోట్స్ మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగపడింది. మాక్సిమం పాయింట్స్ కవర్ చేస్తాను. ఓకే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకొని అన్ని పాయింట్లు కవర్ చేస్తాను. కాబట్టి మీరు మాక్సిమం దీన్ని కంటిన్యూ చేయండి, నోట్స్ రాసుకోండి. కావాలంటే ఒకసారి జస్ట్ పాస్ చేసుకొని వీడియోని దాని నోట్స్ రాసుకోండి. ఓకే. రైట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పాజిటివ్ స్ట్రక్చర్ రాసుకున్నాం. ఇప్పుడు మనం నెగటివ్ స్ట్రక్చర్ రాసుకుందాం. నెగటివ్ స్ట్రక్చర్ ఏంటి? ఓకే. సబ్జెక్ట్ ప్లస్ నెగటివ్ స్ట్రక్చర్ రాసేటప్పుడు అంటే ఐ లైక్ మ్యాంగోస్ అంటాం. దానికి నెగటివ్ ఏంది? ఐ డోంట్ లైక్ మ్యాంగోస్. షీ లైక్స్ మ్యాంగోస్. దానికి నెగటివ్ ఏంది? షీ డోంట్ లైక్ మ్యాంగోస్ కాదు, షీ డజంట్ లైక్ మ్యాంగోస్. అది ఎట్లా, దాని స్ట్రక్చర్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ నాట్. చాలా మంది మనం ఏం చేస్తుంటాం అంటే షీ డోంట్ నో సార్, హీ డోంట్ నో సార్,
ఐ డోంట్ నో ఓకే, కానీ షీ డోంట్ నో రాంగ్. ఓకే, మనం రెగ్యులర్ లాంగ్వేజ్ లో యూజ్ చేసినట్టు మాత్రం యూజ్ చేయకూడదు. సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ డూ ఆర్, సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ నాట్ ప్లస్ V1. ఇక్కడ నెగటివ్ లోకి వచ్చేసరికి మళ్ళీ వర్బ్ కి ఎస్ గానీ ఈఎస్ గానీ యాడ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, అదంతా ఇక్కడే సెట్ అయిపోతుంది. ఓకే, డూ ఆర్ డస్ వచ్చినప్పుడు, డస్ నాట్ ఆర్ డు నాట్ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మనం వర్బ్ కి ఎస్ యాడ్ చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఇవ్వద్దు, అసలు ఏం రాయకూడదు అనమాట. డైరెక్ట్ గా ప్లెయిన్ వర్బ్ రాసేయాలి. ఎగ్జాంపుల్, ఐ లైక్ మ్యాంగోస్. ఇది పాజిటివ్, దీనికి నెగిటివ్ రాస్తారు. ఐ డోంట్ లైక్ మ్యాంగోస్. చెప్పాం కదా, లైక్ డిస్లైక్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటుంది. ఓకే, అయితే ఐ డోంట్ లైక్ మ్యాంగోస్, ఇక్కడ డోంట్ లైక్ రాసాం. ఇంకో సెంటెన్స్ రాస్తారు చూడండి, Uma reads novels. దీనికి ఇది పాజిటివ్ అనుకుంటే, నెగటివ్ ఏంటంటే Uma doesn't, does not. ఓకే, అంటే ఇది డోంట్ షార్ట్ ఫామ్ అన్నమాట. డు నాట్ అనేది షార్ట్ ఫామ్, అలాగే డస్ నాట్ రీడ్ నావెల్స్, ఇది నెగటివ్. ఇక్కడికి వచ్చేసరికి డస్ నాట్ వాడాం, ఇక్కడికి వచ్చేసరికి డు నాట్ ఆర్ డోంట్ వాడాం. ఏంటి ఇక్కడ ఎందుకు డోంట్ వాడాం, ఇక్కడ ఎందుకు డజంట్ వాడాం అంటే సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే చెప్పుకున్నామో ఇది థర్డ్ పర్సన్ సింగులర్ ఫార్ములా. సేమ్ సింగులర్ ప్లూరల్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సేమ్ మళ్ళీ మళ్ళీ మీకు ఎనిపిస్తున్నా అంటే గుర్తుండిద్ది అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ రాస్తున్నా నేను ఇక్కడ. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ యు, యు. థర్డ్ పర్సన్ సింగులర్ he, she and it. ఇక్కడికి వచ్చేసరికి దే. సేమ్ ఫార్మాట్. మళ్ళీ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు కంపల్సరీగా మనం డోంట్, డజంట్ తీసుకోవాలి. థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు డజంట్ తీసుకోవాలి. ఇది మాత్రం మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ డజంట్ రాసాక నేను ఇక్కడ రీడ్స్ అని రాసానా, రాయలే. ఉమా డజంట్ రీడ్ నావెల్స్ అని చేసాను. ఓకే, సో ఇది మనం చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ నెగటివ్ స్ట్రక్చర్ అయిపోయింది కదా, మనం క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లోకి వెళ్తే సేమ్ డూ ఆర్ డస్ అంటే క్వశ్చన్స్ లో మనకు రెండు టైపులు ఉంటాయి. ఎస్ఆర్ టైప్ ఆఫ్ క్వశ్చన్, డబ్ల్యూహెచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ మార్క్. అంటే డూ యూ టేక్ కాఫీ, ఇక్కడ డూ యూ టేక్ కాఫీ. అదే ఒక అమ్మాయిని లేకపోతే ఒక సింగులర్ వ్యక్తిని అనగలనుకో డస్ హీ టేక్ కాఫీ, డస్ హీ టేక్ కాఫీ. ఇక్కడేమో డూ వాడాం, ఇక్కడేమో డస్ వాడాం. ఎందుకు? యు అనేది మనకి ఇక్కడ సెకండ్ పర్సన్, హీ అనేది ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ సింగులర్. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మాట మనం క్లియర్ గా చెప్పుకుంటున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్. కొంతమందికి డౌట్ రావచ్చు, ఐ కూడా సింగులరే కదా సార్, యూ కూడా సింగులర్ గా కూడా యూజ్ చేస్తాం కదా అప్పుడప్పుడు అంటే. నేను చెప్తున్న పాయింట్ ఒకటే, ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్స్ కు మాత్రమే ఈ రూల్ అప్లికబుల్. ఇందాక మనం చెప్పుకున్న వర్బ్ కి ఎస్ యాడ్ చేయటం లేదా ఈఎస్ యాడ్ చేయటం కూడా ఓన్లీ ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్స్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్ అండ్ ఆల్సో
all the plural singular nouns. ఓకే, ఆ సింగులర్ నౌన్ అనేవి ఏదైనా కావచ్చు. ఒక బాటిల్ అవ్వచ్చు, ఒక ఫ్యాన్ అవ్వచ్చు, ఒక టేబుల్ అవ్వచ్చు, ఒక కుర్చీ అవ్వచ్చు, ఒక బాయ్ అవ్వచ్చు, ఒక డాగ్ అవ్వచ్చు. ఓకే, ఇది ఇట్లా మనం రాసుకోవాలంట. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ఫామ్ లో WH టైప్ అంటే సేమ్ దీనికి ముందు WH క్వశ్చన్ యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డస్ షీ టేక్, రైట్? వేర్ డు యూ స్టే? ఇట్లా క్వశ్చన్స్ మనం రాసుకోవచ్చు అన్నమాట. ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ నెగటివ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఐ లైక్ మ్యాంగోస్ పాజిటివ్ అయితే దానికి నెగటివ్ ఐ డోంట్ లైక్ మ్యాంగోస్. ఐ లైక్ ఐస్ క్రీమ్స్, ఐ డోంట్ లైక్ ఐస్ క్రీమ్స్. ఇక్కడికి వచ్చేసరికి ఉమా రీడ్స్ నావెల్స్ పాజిటివ్ అయితే, నెగటివ్ వచ్చేసరికి ఉమా డజంట్ రీడ్ నావెల్స్. ఎందుకు ఇక్కడ డజంట్ వాడాం, ఎందుకు ఇక్కడ డోంట్ వాడాం అంటే ఉమా అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుంది. హీ షీ తో పాటుగా ఆల్ సింగులర్ నౌన్స్ ఆర్ థర్డ్ పర్సన్ సింగులర్స్. ఇక్కడికి వచ్చేసరికి క్వశ్చన్ టైప్ ఫస్ట్ ఏం రావాలా? క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనకి ఎగ్జామినేషన్ లో లాగా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ షీ ఈస్ గోయింగ్. యాక్చువల్ గా ఇది కూడా ఒక క్వశ్చన్, మీరు గుర్తుపెట్టుకోండి. వేర్ షీ ఈస్ గోయింగ్ రాంగ్ ఏముండాలా? ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా ముందు ఉండాలి. ఓకే, సో కొంచెం ఈ స్ట్రక్చర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా సింపుల్ ప్రైమ్ టెన్స్ అనేది ఫినిష్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ కి వెళ్దాం. ఓకే, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. రైట్, సింపుల్ పాస్ట్. Simple past tense deals with the past actions with certain time. దీనికి సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా ఒక టైం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి టైం ఏంటి? అడ్వర్బ్ ఆఫ్ టైమ్స్ ఏంటి? రెగ్యులర్లీ, ఎవ్రీడే, యూజువల్లీ, జనరల్లీ, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ. ఇట్లాంటివన్నీ కూడా రెగ్యులర్లీ, ఎవ్రీడే, ఎవ్రీ నైట్, ఎవ్రీ వీక్, అవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి ఇండికేటర్స్, గుర్తుపెట్టుకోండి. సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా సేమ్ అట్లానే ఇండికేటర్స్ ఉంటాయి. అవేంటి ఒకసారి చెప్పుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్ డీల్స్ విత్ పాస్ట్ యాక్షన్స్ విత్ సర్టన్ టైం. సర్టన్ టైం అంటే ఒక టైం మెన్షన్ చేయాలి. అది అప్పుడే దానికైతే సింపుల్ పాస్ట్ టెన్స్ అని ఇండికేషన్. టైం లేకపోతే మళ్ళీ ఆ టెన్స్ వేరే అయితే. ఓకే, దీనికి ఆ ఏ ఇండికేటర్స్ మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటాయంటే adverbs that we use in this are yesterday, okay, last week, last month, last night, last year, some days ago, alage once upon a time. So ఇవన్నీ ఇండికేటర్స్ అన్నమాట. yesterday, last month, last week, last night, 5 days ago, 2 days ago, లేదా once upon a time, ఇవన్నీ కూడా పాస్ట్ ఇండికేటర్స్. ఇవి ఉన్నాయంటే మనకి కంపల్సరీగా అది సింపుల్ పాస్ట్ టెన్స్ అని అర్థం చేసుకోవాలన్నమాట. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అదే నెగిటివ్ అయితే సబ్జెక్ట్ ప్లస్ did not ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్ లో పెడితే
దే మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. గుర్తుపెట్టుకోండి, దే మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. ఇక్కడ ఎస్టర్డే ఉంది కాబట్టి అది కంపల్సరీగా సింపుల్ పాస్ట్ టెన్స్. కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ కి వర్బ్ ఎప్పుడు కూడా V2 లో ఉండాలి. V2 అంటే సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. మీట్ ఫస్ట్ ఫార్మ్ అయితే మెట్ అనేది సెకండ్ ఫార్మ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క డైరెక్ట్ స్ట్రక్చర్. దీనికి నెగటివ్ ఎలా రాస్తామంటే సేమ్ సెంటెన్స్ కి నెగటివ్ రాస్తాం. దే మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే ఉంది కదా, దే డిడ్ నాట్ మీట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. దే డిడ్ నాట్ మీట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. చాలా క్లియర్ గా నేను రాశాను ఇక్కడ చూడండి. డిడ్ నాట్ ప్లస్ V1. అదేంటి? దే డిడ్ నాట్ మెట్ కదా? నో, డిడ్ నాట్ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ 1 రావాలి. దే డిడ్ నాట్ మీట్. ఐ డిడ్ నాట్ గో. చాలా మంది చెప్తుంటారు ఐ డిడ్ నాట్ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. తప్పు. ఓకే, ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. ఎందుకంటే నెగటివ్ స్ట్రక్చర్ లో ఆల్రెడీ డిడ్ అనేది రాస్తున్నాం. ఇక్కడ డిడ్ అంటేనే పాస్ట్ కి ఇండికేషన్. మళ్ళీ 2 పాస్ట్లు అనేవి ఉండవు ఒకటే సెంటెన్స్ లో. ఐ డిడ్ నాట్ మీట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. దే డిడ్ నాట్ కమ్ హియర్ ఎస్టర్డే. దే డిడ్ నాట్ కేమ్ అనకూడదు. దే డిడ్ నాట్ కమ్ హియర్ ఎస్టర్డే. గుర్తుపెట్టుకోవాలి, చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఓకే, అలాగే సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ విల్ టేక్. We played cricket last week. We played cricket. ఇక్కడ played V2 వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి we did not play cricket last week. ఓకే, we did not play cricket last week. ఇలా మనం సెంటెన్స్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ ని చెప్పుకోవచ్చు. దీనికి క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నేను SR టైప్ ఆఫ్ క్వశ్చన్, అక్కడ WH టైప్ ఆఫ్ క్వశ్చన్ రాస్తాను. చూడండి. Did you complete the work yesterday? Did you complete the work yesterday? గుర్తుపెట్టుకోండి. Did you complete, ఇక్కడ నేను completed అని రాయాలి. గుర్తుపెట్టుకోండి. Did you complete the work yesterday? ఇక్కడికి వచ్చేసరికి చూడండి, దీనికి క్వశ్చన్ ఫామ్. Why did you go to, same sentence rather. Why did you complete the work yesterday? ఎందుకు కంప్లీట్ చేసావు? చేయకుండా ఉండాల్సింది. Why did you complete the work yesterday అని అంటారు అనమాట. సో did you complete the work yesterday? Did you complete the work yesterday? అది SR టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే why did you complete the work yesterday? నువ్వు ఎందుకు కంప్లీట్ చేసావు ఎస్టర్డేనే అన్నట్టు అనమాట. ఓకే, అట్లా రాసుకోవచ్చు. ఇంకో సెంటెన్స్ రాసుకున్నాం. నెగటివ్ రాసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, didn't you ask for money? Last month నువ్వు మనీ కోసం అడగలేదా అని అంటున్నాను అనమాట. Didn't you ask for money last month? అదే క్వశ్చన్ WH, why didn't you ask for money last month? Why didn't you ask for money last month? Okay, did you ask for money or didn't you ask for money? ఇట్లా మనం నెగటివ్ పాజిటివ్ రెండు రాసుకోవచ్చు అనమాట. స్టేట్మెంట్ టైపు, క్వశ్చన్ టైపు.
ఓకే, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, రైట్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ డిస్కస్ చేసుకుందాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ సింపుల్ ఫ్యూచర్ అనేది మనకి పేరులోనే ఉంది, ఫ్యూచర్ టెన్స్ అంటే సేమ్ దీనికి కూడా ఫ్యూచర్ లో జరగబోయేటువంటి యాక్షన్స్ ని తెలియజేస్తాం అన్నమాట. ఓకే, ఫ్యూచర్ లో జరగబోయే యాక్షన్స్ అంటే నేను రేపు వెళ్తాను, ఎల్లుండి వెళ్తాను, నెక్స్ట్ మంత్ వెళ్తాను, నెక్స్ట్ వీక్ వెళ్తాను, నెక్స్ట్ ఇయర్ వెళ్తాను, ఆఫ్టర్ సమ్ డేస్ ఐ విల్ గో అని చెప్తాం కదా. సో అట్లా ఫ్యూచర్ యాక్షన్స్ విత్ పర్టికులర్ టైం, ఇక్కడ కూడా టైం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో టైం చెప్పాం మనం, ఏమని చెప్పుకున్నాం, ఇండికేటర్స్ చెప్పుకున్నాం. వాట్ ఆర్ దోస్ ఇండికేటర్స్? సో డైలీ, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, యూజువల్లీ, జనరల్లీ, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్, ఇవన్నీ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అవన్నీ చెప్పుకున్నాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా కొన్ని ఇండికేటర్స్ చెప్పుకున్నాం. ఏంటి అవి? లైక్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ నైట్, వన్స్ అపాన్ ఏ టైం, 2 days ago, 3 days ago, అట్లా సేమ్ దీనికి కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ deals with future actions. Future actions with particular adverbs. Okay, adverbs enti? Future adverbs like tomorrow, day after tomorrow, next week, next month, after some days, ఇలా. సో ఫ్యూచర్ కి సంబంధించిన ఇండికేటర్స్ తోటి మనం రాయాలన్నమాట. అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క ఇది. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఫర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ will or shall ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ will or shall ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్, సబ్జెక్ట్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. కృష్ణ will play cricket tomorrow. Tomorrow indicates future tense కాబట్టి will play అనేది రాయాలి ఇక్కడ మనం. సేమ్ రాధిక will dance with Tillu next week. Radhika will dance with Tillu next week. Oh, Tillu square వచ్చింది, ఎంజాయ్ చేయండి. Will dance. Same. Praveen will get a job soon. అంటే త్వరలో, ఆఫ్టర్ సమ్ డేస్. ఓకే, అట్లా అనమాట. విల్ గెట్ ఏ జాబ్. ఇది మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కి సంబంధించినటువంటి ఇది. అయితే ఇక్కడ మళ్ళీ కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ అన్ని చోట్ల విల్లే వాడాలా, షల్ కూడా వాడచ్చు అంటే. యాక్చువల్గా ఇంతకు ముందు ఫస్ట్ పర్సన్ కి ఐ వి కి మాత్రం షల్ వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ షల్ యొక్క యూసేజ్ చాలా వరకు తగ్గించేశారు. మోస్ట్లీ విల్ నే వాడుతున్నారు. నో ప్రాబ్లం, విల్ వాడినా షల్ వాడినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. పర్టికులర్ గా ఆప్షన్స్ లో మనకి విల్ షల్ అట్లా ఇచ్చినప్పుడు మాత్రం షల్ వాడాలి ఐ వి కి. నార్మల్ గా అయితే విల్ ఇస్ ఓకే. ఓకే, అండ్ ఇంకా మీనింగ్ పరంగా వచ్చేసరికి విల్ ఇండికేట్స్ సమ్ స్ట్రెంగ్త్. అంటే ఐ విల్ కమ్ అంటే ఓకే వస్తా, ఐ షల్ కమ్ అంటే చూస్తా అన్నట్టు అనమాట.
ఐ విల్ కమ్ వస్తా, ఐ షల్ కమ్ చూస్తా అన్నట్టు ఉంటుంది అనమాట మీనింగ్. ఓకే, దీన్ని మనం ఇప్పుడు నెగటివ్ స్ట్రక్చర్లోకి వచ్చేసరికి సేమ్ ఏం లేదు, దానికి నాట్ యాడ్ చేయటమే. ఓకే, రాసి చూద్దాం చూడండి. నెగటివ్ స్ట్రక్చర్, దే విల్ నాట్ ఓపెన్ షాప్ టుమారో. They will not open shop tomorrow. She will not meet him next week. సో ఇట్లా మనం రాసేసుకోవచ్చు. క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ ఫామ్ ఏం లేదు, ఈ విల్ ని తీసుకొస్తే విల్ షీ సేమ్ విల్ ప్రవీణ్ గెట్ ఏ జాబ్ సూన్, అదర్వైజ్ విల్ రాధిక డాన్స్ విత్ టిల్లు నెక్స్ట్ వీక్, అట్లా క్వశ్చన్ మార్క్ ఇచ్చేసేట అనమాట. అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఆల్రెడీ పైన 2 చెప్పుకున్నాం కదా, చాలా క్వశ్చన్ ఫార్మ్స్. ఓన్లీ ఇది మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే ఇప్పటి వరకు మనం ఆల్ సింపుల్ టెన్సెస్ డిస్కస్ చేస్తున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇండికేట్స్ రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్, యూనివర్సల్ ఫార్మ్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్, ఎవ్రీడే యాక్షన్స్ అట్లా వస్తుంది. సింపుల్ ఫ్యూచర్ సింపుల్ పాస్ట్ టెన్స్ కి వచ్చేసరికి it deals with the past actions with particular time of adverbs like yesterday, last week, last month, last night అవి వస్తాయి అన్నమాట. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కి వచ్చేసరికి ఇది. ఓకే, ఇప్పుడు చెప్పుకున్నది. సో ఇది వీడియో లెంత్ అయింది కాబట్టి కట్ చేసి మళ్ళీ నేను ఇంకో వీడియో చేస్తాను, లేదు నెక్స్ట్ కంటిన్యూస్ టెన్సెస్ మీద. సో ఇది ప్రస్తుతానికి ఈ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెంటనే ఇది ఆపేసిన వెంటనే ఇంకో వీడియో చేస్తాను. ఓకే, సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.